హాయ్ అండి. ఈరోజు డాబా స్టైల్‌లో పన్నీర్ మసాలా చేయబోతున్నాను అనమాట. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే చిన్న బిర్యానీ పువ్వు, అలాగే 4, 5 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక గుప్పెడు వరకు నేను తురుముకున్న బాదంని కూడా వేసి, ఇవన్నీ మెత్తబడే వరకు వేయించుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అదే పాన్‌లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిక్చర్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత కారం, అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులతో డెకరేట్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే.